Hi viewers, welcome to Lelas of Technologies. In this video, we are discussing about how to run a C program from command prompt. సో జనరల్గా మనం ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏదైనా నేర్చుకునేటప్పుడు ఆ యొక్క ఫైల్ని కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది మనం డిస్కస్ చేస్తాం కదా. సో అలాగే సి ఫైల్ని కూడా మనం ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా రన్ చేయొచ్చు. సో హౌ టు రన్ ఏ సి ఫైల్, సి ప్రోగ్రామ్ ఫైల్. సో by using విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓకేనా సిఎండి కమాండ్ ప్రాంప్ట్. సో దీనికి ఏం చేయాలి అసలు జనరల్గా ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క సోర్స్ ఫైల్ని మనం రన్ చేయాలి అంటే ముందు కంపైల్ చేయడము లేకపోతే ఇంటర్ప్రిట్ చేయడము చేయాలి. సో దానికి మనకి ఏం కావాలి, కంపైలర్స్ కానీ ఇంటర్ప్రిటర్స్ కానీ కావాలి. సో ఇక్కడ మన సి ప్రోగ్రామ్ని కంపైలర్ బేస్డ్ కాబట్టి వీ హావ్ టు యూస్ సి కంపైలర్. సో దానికి మనం ఏం చేస్తున్నాం అంటే జీసీసీ కంపైలర్ని ఇన్స్టలేషన్ చేసుకున్నాం. ఈ జీసీసీ కంపైలర్ ఎలా ఇన్స్టలేషన్ చేయాలనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసామండి. సో ఈ జీసీసీ కంపైలర్ అనేది మనకి అయితే జీసీసీ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు కోడ్ బ్లాక్స్ ఈ యొక్క ఐడి సి++ ప్రాజెక్ట్స్ మీరు డెవలప్ చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ది ఐడి కోడ్ బ్లాక్స్. దీన్ని మీరు ఎప్పుడైతే మీరు ఇన్స్టలేషన్ చేసుకున్నారో మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా మిన్జీడబ్ల్యూ కంపైలర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దాంతోపాటు జీసీసీ కంపైలర్ కూడా మీకు వచ్చేస్తుందండి. ఓకే, సో తర్వాత మనం ఏం చేయాలి, కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేయాలంటున్నాం కదా. సో కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. షార్ట్ కట్ ఏంటండి, విండోస్ కీ. సో విండోస్ కీ +R రన్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఓకేనా, ఎప్పుడైతే విండోస్కి +R అన్నారో మీకు ఆటోమేటిక్గా రన్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో సిఎండి అని టైప్ చేసి సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా సో టైప్ సిఎండి అండ్ ప్రెస్ ఎంటర్. సో ఎప్పుడైతే మీరు ఎంటర్ ప్రెస్ చేశారో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే సి ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలనేది పక్కన పెడితే కమాండ్ ప్రాంప్ట్లో మనం కొన్ని బేసిక్ కమాండ్స్ మనం తెలుసుకోవాలి యాజ్ ఏ ప్రోగ్రామర్ కింద. సిఎల్ఎస్ క్లియర్ స్క్రీన్. సో కమాండ్ ప్రాంప్ట్లో మీకు ప్రీవియస్ కంటెంట్ ఏదైనా ఉంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. సిఎల్ఎస్ మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సిఎల్ఆర్ ఎస్సిఆర్ఎల్ అయితే యూజ్ చేస్తాం. క్లియర్ స్క్రీన్ ప్రీవియస్ అవుట్పుట్ పోవడానికి కమాండ్ ప్రాంప్ట్లో కూడా మనం ఏంటి సిఎల్ఎస్ యూజ్ చేస్తాం. ఓకే, సో తర్వాత మనం ఏం చేయాలి, కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేయడానికి ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం. మరి మన సి ప్రోగ్రామ్ ఫైల్ ఎక్కడ ఉంది? సో సి ప్రోగ్రామ్ ఫైల్ ఎక్కడ ఉంది అంటే ముందు సి ప్రోగ్రామ్ని మనం ఏం చేయాలి, టైప్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే స్టెప్ 1. సో మనం ఏం చేస్తాం, స్టెప్ 1. సో వీ నీడ్ టు ఇన్స్టాల్ కంపైలర్. సో ఆల్రెడీ మనం ఏంటంటే దాన్ని ఇన్స్టాలేషన్ చేసేస్తాం. ఇన్స్టాల్ కంపైలర్. ఏ కంపైలర్ అని సి కంపైలర్. సో స్టెప్ 1 మీరు ఏంటంటే ఈ కంపైలర్ని మనం ఏం చేయాలి, ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనం యూజ్ చేసిన కంపైలర్ ఏంటంటే జీసీసీ కంపైలర్. ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేశానండి. ఇది కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేస్తున్నాం కదా. మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత GCC-V అని టైప్ చేసామనుకోండి, ఆ కంపైలర్ ఒకవేళ ఉంటే ఓకేనా, మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాలేషన్ అయ్యి ఉండి పాతలో ఉండుంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో పాత ఎలా చెక్ చేయాలనేది ఆ ప్రీవియస్ వీడియోలో ఉంటుందండి. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, GCC-V అంటే ఈ కంపైలర్ యొక్క వెర్షన్ అనేది మీకు చూపిస్తుంది. సో ఈ కంపైలర్ వెర్షన్ ఏంటంటే 8.1.0. ఓకే, సో అంటే ఏంటంటే జీసీసీ ఉంది, జీసీసీ కంపైలర్ అనేది ఉంది. ఓకే, సిఎల్ఎస్ క్లియర్ స్క్రీన్. సో తర్వాత మనం ఏం చేయాలి, స్టెప్ 2. ఓకేనా, సి ప్రోగ్రామ్ రాయాలి. ఫస్ట్ సి ప్రోగ్రామ్ని మనం రాయాలి. సో సి ప్రోగ్రామ్ రాయాలంటే మనకి ఏంటని, మీరు ఏ టెక్స్ట్ ఎడిటర్ అయినా, ఏ బేసిక్ టెక్స్ట్ ఎడిటర్ అయినా సరే చూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, మనం ఇక్కడ ఏంటి అంటే ఎడిట్ ప్లస్ యూజ్ చేస్తున్నాం. సో ప్రజెంట్ రాసేది కూడా ఎడిట్ ప్లస్. మీరు ఏంటంటే ఎడిట్ ప్లస్లో మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే న్యూ ఫైల్ క్రియేషన్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి మనకి ఏమవుతుంది, C++ అని ఉంది కదా, మీరు దీని మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఏంటి సమ్ బేసిక్ కోడ్ వచ్చింది. దీన్ని మీరు ఏం చేయొచ్చండి, సేవ్ చేయాలి. సో ఎక్కడ ఏ లొకేషన్లో సేవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే విండోస్ ఫైల్ స్ట్రక్చర్ గురించి మనకు తెలిసి ఉండాలి.
దీన్ని మనం ఏమంటున్నాం అండి, ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఆప్షన్ ఉంది కదా, కంట్రోల్-S ఇది షార్ట్ కట్, సేవ్ అంటున్నాం. ఒక లొకేషన్ అడుగుతుంది. సో మీ ఇష్టం, మీ సిస్టంలో ఉన్న కంప్యూటర్ డ్రైవ్స్లో ఏ డ్రైవ్స్లో అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో బెటర్ టు ఒక సేవ్ ఇన్ సెపరేట్ డ్రైవ్ అండ్ ఫోల్డర్ అండి. ఒక డ్రైవ్లో సెలెక్ట్ చేసుకోండి, ఆ డ్రైవ్లో మీరు ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ బెటర్ టు రికగ్నైజ్ అనమాట. సో మనం ఏంటి, జీ డ్రైవ్లో నేను ఏంటంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఏమని, C_examples అని, C_examples అని చెప్పేసి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో క్రియేట్ చేసిన తర్వాత ఈ ఫోల్డర్లో నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు అలాంటి అక్కడ జీ డ్రైవ్లో C_examples ఫోల్డర్లో ఉన్నాం. ఈ ఫోల్డర్లో నేను ఏంటి అంటే ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఫైల్ నేమ్ అని ఉంది కదా, ఈ ఫైల్ నేమ్ దగ్గర మీరు ఏమి ఇవ్వాలి, ఫైల్ నేమ్, ఎనీ నేమ్ కెన్ గివ్ అండి, మీరు ఏ నేమ్ అని ఎంచుకోవచ్చు. నేను సింపుల్గా టెస్ట్ అని ఇస్తున్నా. మరి ఇక్కడ ఎక్స్టెన్షన్ ఏంటి, సి సోర్స్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ .c, హెడర్ ఫైల్కి .h, సిపిపికి .cpp. బట్ మనం ఇక్కడ మాట్లాడుకున్నది సి యొక్క సోర్స్ ఫైల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫైల్ నేమ్ ఇస్ట్ మీరు ఏదైనా ఇవ్వండి, నో ప్రాబ్లం. .c ఎక్స్టెన్షన్ ఏంటి, .c, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. సో ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎడిట్ ప్లేస్లో మనం చెప్పుకున్నాం మన ఫైల్ నేమ్ ఎక్కడ కనబడుతుంది. సో ఎడిట్ ప్లస్ సాఫ్ట్వేర్ గురించి మనం డీటెయిల్గా చెప్పుకున్నాం కదండి, షార్ట్ కట్స్ గురించి, వాటి గురించి. సో ఫైల్ నేమ్ చూడండి, పైన ఒక టైటిల్ బార్లో కనబడుతుంది test.c. అలాగే ఆ ఫైల్ ఎక్కడ ఉందండి, జీ డ్రైవ్లో C_examples అనే ఫోల్డర్లో కూడా ఉంది. సో ఇట్ ఈస్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకేనా, ఈ బ్లూ కలర్లో ఉంది కదా, సేవ్ అయింది ఫైల్. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా మోడిఫికేషన్ చేశారనుకోండి, సో ఏదైనా మోడిఫికేషన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఏంటంటే ఫైల్ రెడ్ కలర్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఎడిట్ ప్లస్ షార్ట్ కట్స్, జనరల్ సెట్టింగ్స్ అన్నీ కూడా చూసాం. సో కావాలనుకుంటే ఆ వీడియోని కూడా రిఫర్ చేయండి, నో ప్రాబ్లం. సేవ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ సేవ్ చేసిన ఫైల్ని మనం ఏం చేయాలి అంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేయాలి. సో మీరు ఏం చేయాలి, ఆల్రెడీ మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఉన్నాం కదా, ఇప్పుడు కరెంట్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయగానే సి డ్రైవ్లో యూజర్స్ అనే ఫోల్డర్ అడ్మిన్ ఫోల్డర్లో ఉంటుంది. అడ్మిన్ మీన్స్ ఇక్కడ యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యూజర్ నేమ్లో ఉంటుంది. యూజర్స్లో మీరు ఏ యూజర్ అయితే లాగిన్ అయి ఉన్నారో ఆ యొక్క యూజర్ నేమ్తో ఉంటుంది. కావాలంటే స్టార్ట్ మెనూ ఇక్కడ చూడండి, మీకు అడ్మిన్ ఉందో, ఏ యూజర్తో లాగిన్ అయి ఉన్నారో ఆ యూజర్ నేమ్ ఉంటుంది. బట్ మన ఫైల్ ఎక్కడ ఉందండి, వేరే డ్రైవ్లో ఉంది. సి డ్రైవ్లో ఉంది, అసలు కంప్లీట్గా వేరే డ్రైవ్లో ఉంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో సెకండ్ స్టెప్ ఏంటండి, ఓకేనా, రైట్ అవర్ సి program and save it in a specified folder location. ఇష్టం, మీరు ఏ డ్రైవ్లో సరే పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఏ డ్రైవ్లో పెట్టుకోండి, నో ప్రాబ్లం. విత్ ఎక్స్టెన్షన్ ఏంటంటే స్పెసిఫైడ్ ఫోల్డర్ లొకేషన్ విత్ .c ఫైల్ ఎక్స్టెన్షన్. సో ఎక్స్టెన్షన్, సో జనరల్గా ప్రతి ఫైల్కి ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, సి ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి అంటే .c, సి యొక్క సోర్స్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ .c. ఓకే, సో ఓకే, స్టెప్ 2 అయిపోయింది. సేవ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, కమాండ్ ప్రాంప్ట్ ద్వారా స్టెప్ 3. సో మనం ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఈ ఫైల్ని మనం రన్ చేయాలి. ఫస్ట్ కంపైల్ చేయాలి, తర్వాత రన్ చేయాలి. సో స్టెప్ 1 ఏంటి, వీ నీడ్ టు ఇన్స్టాల్ జీసీసీ కంపైలర్. స్టెప్ 2లో మనం ఏమన్నామండి, ఓకేనా, చూస్ ఎనీ టెక్స్ట్ ఎడిటర్, నో ప్రాబ్లం. ఇక్కడ ఆల్రెడీ మనం ఎడిట్ ప్లస్ చూసాం కదా, ఇది కాకుండా ఓకేనా మీరు ఏదన్నా టెక్స్ట్ ఎడిటర్, నో ప్రాబ్లం. మన దగ్గర అయితే ఈ సిస్టంలో ఇంకోటి సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ ఉంది, ఇది కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే, సో ఇక్కడ సింపుల్గా మనం ఏమంటున్నాం, సరే ఈ ఫైల్స్ అన్ని క్లోజ్ చేద్దాం. సో ఎడిట్ సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ ఇలా ఉంటుంది. ఓకే, ప్రీవియస్ ఫైల్ విండోస్ ఏమైనా ఉంటే క్లోజ్ చేసేయండి, నో ప్రాబ్లం. సో మీరు ఇక్కడ ఏంటంటే ఇందాక న్యూ బటన్ ఉంది, బట్ ఇక్కడ న్యూ బటన్ ఉందా, ఎడిట్ ప్లస్లో న్యూ బటన్ ఉంది, ఇక్కడ న్యూ ఫైల్ క్రియేట్ చేయడానికి న్యూ బటన్ ఉంది, బట్ ఇక్కడ ఏమైనా సబ్లైమ్లో ఉందా, లేదు. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, కొత్త ఫైల్, ఓకేనా, డబుల్ క్లిక్ చేస్తే కొత్త ఫైల్ వస్తుంది, ఓకేనా, పైన.
సో లేదంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ అంటే కొత్త ఫైల్ ఓపెన్ అవుతుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటంటే అన్టైటిల్డ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐ మీన్ సబ్లైమ్ టెక్స్టర్లో ఎడిటర్లో అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే సి స్టైల్ యొక్క సింటాక్సెస్ హైలైట్ అవ్వాలి అంటే సో మీరు ఏం చేయాలి, దీన్ని సేవ్ చేయాలి. నేను కంట్రోల్ S అంటున్నా, సేవ్. సో జీ డ్రైవ్లో నేను ఏంటి సి ఎగ్జాంపుల్స్ ఉంది కదా, దీంట్లో ఫైల్ ఇక్కడ ఏమంటున్నానంటే sample.c అని చెప్పేసి నేను ఫైల్ నేమ్ ఇస్తున్నా, ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ sample.c. సో జస్ట్ సేవ్ అనండి. ఇప్పుడు ఏమైంది, ఫైల్ సేవ్ అయింది. అలాగే జీ డ్రైవ్లో సి ఎగ్జాంపుల్ ఫోల్డర్లో sample.c. సో ఇది కూడా పైన ఫైల్ లొకేషన్ చూపిస్తుంది. ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడ ఏమంటున్నానంటే జస్ట్ మెయిన్ అని MA అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చింది. క్లిక్ ఎంటర్, ఆటోమేటిక్గా ఏమవుతుందండి, మెయిన్ ఫంక్షన్ వచ్చేస్తుంది. సో ఈ పారామీటర్స్ తీసేయండి, దాని గురించి అవసరం లేదు. ఇక్కడ లోపల మీరు printf స్టేట్మెంట్ రాయాలి అంటే మీరు ఏం చేయాలి, printf అన్నాం, ఓకే, ఆటోమేటిక్గా వచ్చింది. సో ఇక్కడ ఏమంటున్నామండి, హలో వరల్డ్ అన్నాం సింపుల్గా, ఓకే. సో తర్వాత సేవ్ చేసాం, ఓకే. సో మీరు ఏదైనా మోడిఫికేషన్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి ఇలా ఉందని దాని అర్థం ఏంటంటే ఈ ఫైల్ సేవ్ అవ్వలేదు. ఒకవేళ సేవ్ చేసామనుకోండి ఇంటూ మార్క్ ఉంటుంది, ఓకే. ఎప్పుడైతే ఈ ప్రింట్అప్ స్టేట్మెంట్ రాసామో మీరు ఏం చేయాలి, ఓకేనా. సో ఫస్ట్ లైన్లో మీరు ఏం చేయాలంటే #include, ఓకేనా, stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ మీరు ఓకేనా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే printf యొక్క ప్రోటోటైప్ అనేది ఈ యొక్క హెడర్ ఫైల్లో ఉంటుంది. సో కాబట్టి మినిమం స్టెప్స్ టు రైట్ దిస్ ప్రోగ్రామ్ అండి, ఓకేనా. సింపుల్, సేవ్ చేసాం, అయిపోయింది. ఓకే, మీరు ఏ టెక్స్ట్ ఎడిటర్ అని తీసుకున్నా నో ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఓకేనా, ఫైల్ టెక్స్ట్ ఎడిటర్ తీసుకుంటాం, దాంట్లో మీరు సి ప్రోగ్రామ్ రాసి మరి ఏం చేయాలి, స్పెసిఫైడ్ ఫోల్డర్ లొకేషన్ మీరు ఏం చేయాలి, .c ఫైల్ ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ స్టెప్ 3 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. గో టు అవర్ స్పెసిఫైడ్ ఫైల్ లొకేషన్ ఫ్రమ్ CMD. గో టు అవర్ స్పెసిఫైడ్ ఫైల్ లొకేషన్ ఫ్రమ్ CMD. సో ఓకేనా, మీరు ఏం చేయాలండి, ఓకేనా, కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసుకోండి. మీరు ఎక్కడైతే ఫైల్ అయితే సేవ్ చేశారో ఆ లొకేషన్కి వెళ్ళాలి. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి రన్ చేయాలి, కంపైల్ చేయాలి అనేది ఏంటి అంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి అంటున్నాం కదా, మరి ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉంది, కంపల్సరీ అక్కడికి వెళ్ళాలి. లేకపోతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయగానే GCC సంథింగ్ ఫైల్ నేమ్ test.c అన్నాం అనుకోండి, సో ఇక్కడ ఏమంటుందండి, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటుంది. ఎందుకంటే కరెంట్ ఎక్కడ ఉన్నారు, మీరు యూజర్స్ అనే ఫోల్డర్లో అడ్మిన్ ఫోల్డర్లో ఉన్నారు. సో అక్కడ GCC కంపైలర్ ఏంటండి వెతుకుతుంది, ఏంటిది test.c ఉందా లేదా అని. లేదు, ఉంటే కంపైలేషన్ అవుతుంది. సో లేదు, కంపైలేషన్ టెర్మినేటెడ్. సో కాబట్టి ఈ ఫైల్ ఎక్కడ ఉంది, ఆ లొకేషన్కి వెళ్ళాలి. మనం ఆల్రెడీ సేవ్ చేసాం కదా. సో test.c ఎక్కడ ఉంది, ఓకేనా, ఓకేనా, డ్రైవ్లో C_examples అనే ఫోల్డర్లో ఉంది. కమాండ్ ప్రాంప్ట్ నుంచి మీరు ఒక డ్రైవ్లోకి ఎలా వెళ్ళాలి, ఇక్కడ మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓకేనా, విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్, G డ్రైవ్. సో F అనేది C డ్రైవ్ తీసేయండి. అవి కాకుండా రిమైనింగ్ 4 డ్రైవ్స్ ఉన్నాయి కదా, 4 డ్రైవ్స్ని మీరు కమాండ్ ప్రాంప్ట్ నుంచి మీరు ఎగ్జిక్యూట్ వెళ్ళొచ్చు. సో ఇలాగా దానికి ఏం చేయాలి, సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే వేరే డ్రైవ్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మనం ఏంటండి ఫస్ట్ గో టు, ఇక్కడ మనం ఏమంటున్నామండి, గో టు స్పెసిఫైడ్ డ్రైవ్. సో డ్రైవ్ వేరు, డైరెక్టరీ వేరు. సో డ్రైవ్ మనం ఏం చేయాలి, కమాండ్ ప్రాంప్ట్లో డ్రైవ్ లెటర్, సో డ్రైవ్ లెటర్, సో డ్రైవ్ లెటర్ రాసి ఓకేనా, మీరు ఏం చేయాలి, కోలన్ ప్రెస్ చేయాలి, కోలన్ రాసి అండ్ ప్రెస్ ఎంటర్. సో ఎప్పుడైతే మీరు ఇలా రాసారో ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఇది సింటాక్స్, ఇది సింటాక్స్ ఇది. సో ఎగ్జాంపుల్ ఏంటండి, మీరు ఓకేనా, మనం ఏమంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ G డ్రైవ్ మీ సిస్టంలో ఉందనుకోండి, G కోలన్, సో G కోలన్ అండ్ ప్రెస్ ఎంటర్. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, G డ్రైవ్లోకి వెళ్ళిపోతుంది. ఆర్ F డ్రైవ్ ఉందనుకోండి, F కోలన్, ఆర్ D డ్రైవ్ ఉందనుకోండి, D కోలన్. సో ఓకేనా, ఆటోమేటిక్గా డ్రైవ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమంటున్నానండి, G ఉంది కాబట్టి G కోలన్ అన్నా, Gలోకి వెళ్ళిపోయింది. సో D ఉంది కాబట్టి D కోలన్ అన్నా, D డ్రైవ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, కోలన్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్,
కోలన్ అని ఇవ్వాలి. సో అలాగే ఇక్కడ డ్రైవ్ లెటర్ అన్నాం కదా, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, అప్పర్ కేస్ లోవర్ కేస్ మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో CLS క్లియర్ స్క్రీన్. సో G డ్రైవ్, G కోలన్, సో D కోలన్, సో S కోలన్ అన్నాం అనుకోండి. చూడండి, S ఒకవేళ ఉంటే ది సిస్టమ్ కెనాట్ ఫైండ్ ద డ్రైవ్ స్పెసిఫైడ్. డ్రైవ్ S లేదు, ఒకవేళ ఉంటే వెళ్తుంది. సో C ఉందా అంటే C ఉంది. సో F ఉందా అంటే F లేదు. ఓకేనా, ది డివైస్ ఇస్ నాట్ రెడీ. F డ్రైవ్ ఉంది బట్ దాంట్లో డిస్క్ లేదు. ఓకేనండి, సో తీసేయండి CLS క్లియర్ స్క్రీన్. సో ఓకేనండి, డ్రైవ్లోకి వెళ్ళిపోయాం. గో టు స్పెసిఫైడ్ డ్రైవ్. తర్వాత ఏంటి, గో టు స్పెసిఫైడ్ ఫోల్డర్. గో టు స్పెసిఫైడ్ ఫోల్డర్ లొకేషన్. సో మీరేంటి, ఓకేనా, G డ్రైవ్లో ఆర్ F డ్రైవ్లో ఒక ఫోల్డర్కి వెళ్ళాలి. ఓకేనా, ఆల్రెడీ G డ్రైవ్లో ఉన్నాం అనుకోండి. సో మీరు ఏంటి, వేరే ఫోల్డర్కి వెళ్ళాలి. సో నేను ఏమంటున్నాను, G కోలన్. సో మీరు ఆల్రెడీ Gలో ఉన్నారనుకోండి. సో మీరు ఏం చేయాలి, వేరే లొకేషన్కి వెళ్ళాలి. సో ఇక్కడ మీరు యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటి అంటే CD. వేరే ఫోల్డర్ లొకేషన్కి వెళ్ళాలి అనుకుంటే అది బయటకు రావాలి అనుకుంటే CD, విచ్ మీన్స్ చేంజ్ డైరెక్టరీ. అంతా ఎందుకు, మీరు కమాండ్ ప్రాంప్ట్లో హెల్ప్ అని టైప్ చేయండి, ఎంటర్ అనండి, బోల్డ్ ఆప్షన్స్ వస్తాయి అండి. కమాండ్ ప్రాంప్ట్లో యూజ్ చేసే ఆప్షన్స్ అన్నీ కూడా ఇవే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ CD అని ఉందా, ఇదేంటిది. సో మీరు ఒకవేళ CD అని టైప్ చేసి ఓకేనా జస్ట్ ఎంటర్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు ఆ యొక్క కరెంట్ లొకేషన్, ఫైల్ యొక్క లొకేషన్ చూపిస్తుంది. CD అన్నారు అనుకోండి, G డ్రైవ్ అక్కడ ఉన్నారు. C కోలన్ అన్నారు అనుకోండి, CD అన్నారు అనుకోండి, లొకేషన్ ఏంటి, C యూజర్స్ అడ్మిన్, దట్ ఇస్ ద ఫోల్డర్ లొకేషన్. సో ఓకేనా, నాకు అలా కాదు, డిస్ప్లే కాదు, చేంజ్ చేయాలి. డిస్ప్లే ద నేమ్ ఆఫ్ ది నేమ్ ఆర్ చేంజ్ ద కరెంట్ డైరెక్టరీ లొకేషన్. CD, నేను ఎక్కడికి వెళ్ళాలి, C_examples, ఆ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. సో G డ్రైవ్లో ఓకేనా, C_examples అనే ఫోల్డర్ ఉంటే ఆ లొకేషన్కి వెళ్తుంది. లేకపోతే ఇక్కడ చూడండి, నేను మళ్ళీ C_examples నేను ఏమంటున్నా, మళ్ళీ ఇది అంటున్నాను, ఉందా, లేదు, ఉంటే వెళ్తుంది, లేకపోతే లేదు. సో మీరు ఏంటి, CD స్పేస్ ఫోల్డర్ నేమ్ ఇస్తే సో ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఫోల్డర్లోకి వెళ్తుంది. సో సింటాక్స్ ఏంటి, CD స్పేస్ ఫోల్డర్ నేమ్, CD స్పేస్ ఫోల్డర్ నేమ్ ఏమవుతుందండి, సో ఇంటే ఫోల్డర్. సింటాక్స్ టు గో టు ఏ ఫోల్డర్ లొకేషన్. సో ఒక ఫోల్డర్లోకి వెళ్ళాలనుకుంటే CD ఫోల్డర్ నేమ్. ఓకేనా, సింటాక్స్ టు ఓకే అండి, బ్యాక్ టు ఓకేనా ఫోల్డర్, సింటాక్స్ ఇక్కడ ఏంటి అంటే ఇది ఏమంటున్నాం, మనం ఒక ఫోల్డర్ లొకేషన్కి వెళ్ళాలి అనుకుంటే మనం ఇది అంటున్నాం. సరే, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, C_examples అన్నాం, CD డాట్ అన్నాం అనుకోండి, బయటకు వచ్చేస్తాం. ఓకేనా, సింటాక్స్ టు బ్యాక్ టు go to folder location. Okay, and back to folder location, back to another folder. Okay, so ఇక్కడ మనం ఏం చేయాలి, CD డాట్ సో ఆటోమేటిక్గా CD ఫోల్డర్ నేమ్. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, C_సంథింగ్ ఎగ్జాంపుల్స్ ఆర్ సంథింగ్ ప్రోగ్రామ్స్ అన్నాం. CD ఓకేనా, ఫోల్డర్ నేమ్ ఇస్తే ఏమవుతుంది, సో వేరే ఫోల్డర్లోకి వెళ్తుంది. CD డాట్ అంటే ఆ ఫోల్డర్లోంచి బయటకు వచ్చేస్తుంది. CD డాట్ అంటే ఆ ఫోల్డర్లోంచి బయటకు వచ్చేస్తుందండి. సో ఈ 2 పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. CD మన ఫోల్డర్ లొకేషన్ ఏంటి, C_examples, ఇది ఫోల్డర్ లొకేషన్, సింపుల్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. గో టు స్పెసిఫైడ్ ఫోల్డర్ లొకేషన్. ముందు డ్రైవ్కి వెళ్ళిన తర్వాత మీరు ఏంటి, స్పెసిఫైడ్ ఫోల్డర్ లొకేషన్కి వెళ్ళాలి. సో ఇంటే ఫోల్డర్, ఓకేనా, ఇంటే ఫోల్డర్ సింటాక్స్, ఓకేనా, గో టు ఫోల్డర్ లొకేషన్, ఇంటే ఫోల్డర్ అండ్ బ్యాక్ టు ద ఫ్రమ్ అదర్ ఫోల్డర్ లొకేషన్, CD డాట్
సో ఈ రెండు పాయింట్స్ మీకు తెలియాలి. తర్వాత మనం ఏం చేయాలి అంటే సి ప్రోగ్రామ్ కంపైల్ చేయాలి. స్టెప్ 4 ఏమంటున్నామండి? స్టెప్ 4. సో కంపైలేషన్ ఏ సి ప్రోగ్రామ్, compilation of a C program. So okay now by using GCC, సో జీసీసీ కంపైలేషన్ యూస్ చేసుకుని మనం ఏంటంటే ఓకేనా కంపైలేషన్ చేయాలి. సో దానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి, నేను 2 వేస్ చెప్తున్నాను. వే 1. సో ఇక్కడ ఏంటంటే జీసీసీ అని టైప్ చేసి, సో మీరు ఏం చేయాలండి, జస్ట్ ఫైల్ నేమ్ సింటాక్స్ ఏంటంటే ఫైల్ నేమ్ డాట్ సి, దిస్ ఈజ్ ఎనఫ్ సింటాక్స్. జీసీసీ ఫైల్ నేమ్ డాట్ సి. ఎక్కడ కరెంట్ ఫోల్డర్ లొకేషన్లో మీరు ఇవ్వాలి. ఆల్రెడీ మనం ఏంటి స్టెప్ 3లో కరెంట్ ఫోల్డర్ లొకేషన్కి వెళ్ళిపోయాం. మీ ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు వెళ్ళిపోయాం, సింపుల్. తర్వాత మీరు ఏం చేయాలి, కంపైలేషన్ కమాండ్ చేయాలి. సో ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ మనం జీసీసీ అనేది కంపైలర్, ఫైల్ నేమ్ ఏంటి టెస్ట్ డాట్, ఎక్స్టెన్షన్ ఏంటి సి. ఓకేనా, ఇది వే 1. ఒకసారి కంపైలేషన్ చేసి చూద్దాం. జీసీసీ స్పేస్ టెస్ట్ డాట్ సి. ఎటువంటి ఎర్రర్స్ లేకపోతే ఓకేనా, మీరు రాసిన సి ప్రోగ్రాంలో అలాగే జీసీసీ శాంపిల్ డాట్ కూడా ఉంది కదా. సో ఎటువంటి ఎర్రర్స్ లేకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, అది .exe ఫైల్ని జనరేట్ చేస్తుంది. ఏ నేమ్తో? వే 1లో ఏంటి అంటే మనం సింటాక్స్ ఏమన్నాం, ఇలా రాసాం కదా. ఇలా రాస్తే మీకు ఏమవుతుందండి, ఇట్ విల్ జనరేట్ .exe ఫైల్. సో విత్ ఫైల్ నేమ్ ఓకేనా ఏ. ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందండి, మీరు ఎప్పుడైతే జీసీసీ ఫైల్ నేమ్ డాట్ సి అన్నారో ఆటోమేటిక్ మీకు ఏం చేస్తుంది, .exe ఫైల్ జనరేట్ చేస్తుంది. ఏ అనే నేమ్తో ఆటోమేటిక్గా. ఎందుకంటే మీరు ఎటువంటి నేమ్ చెప్పలేదు, అవుట్పుట్ ఫైల్ నేమ్ అనేది మీరు ఏం చెప్పలేదు. చెప్పకపోతే ఆటోమేటిక్గా జీసీసీ కంపైలర్ ఏం చేస్తుందండి, ఏ అనే నేమ్తో మీకు ఫైల్ని జనరేట్ చేస్తుందండి, .exe ఫైల్. దిస్ ఇస్ ద వే 1. ఓకే, సో జనరేట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, జీ డ్రైవ్లో సి ఓకేనా C_examples అనే ఫోల్డర్ ఉంది కదా, దీంట్లో చూడండి మనకి ఏమున్నాయండి. మనం ఏం చేసాం, a.exe test.cని కంపైల్ చేసాం. సో ఏమైంది, జనరేట్ అయింది. సో తర్వాత మీరు ఏం చేయాలి, sample.c ఉంది కదా, జీసీసీ sample.c. సో ఇదేమైందండి, ఓకేనా, ఇది కూడా a.exeని జనరేట్ చేస్తుంది. మరి ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, a.exe ఫైల్ ఒకటే ఉంది, మరి ఏంటి. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే ఓకేనా మల్టిపుల్ ఫైల్స్ని ఇలా కంపైల్ చేశారనుకోండి, సో ప్రీవియస్గా ఉన్న a.exe ఫైల్ ఏమవుతుందంటే ఓవర్ రైడ్ అయిపోతుంది. a.exe ఫైల్ ఓవర్ రైడ్ అయిపోతుంది. అందుకని అక్కడ ఏముంటుందండి, ఒక ఫైల్ నేమ్తో ఓకేనా, ఒక ఎక్స్టెన్షన్ ఒక ఫైల్ నేమ్తో, సేమ్ ఫైల్ నేమ్తో ఒక ఫైలే ఉంటుంది. కాబట్టి సో ఫైల్ ఏమవుతుంది, ఓవర్ రైడ్ అయిపోతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి ఓకేనా, సో exe ఫైల్ అనేది ఒకటే జనరేట్ అవుతుంది. నాకు అలా కాకుండా నాకు సెపరేట్ ఫైల్ నేమ్ exe ఫైల్ కావాలి, దానికి మరి ఏంటంటే ఇంకో వే ఉంది. సో అదేంటి అంటే సింటాక్స్ మనం ఏం చేస్తున్నాం, జీసీసీ తర్వాత ఏంటండి మనకి ఇక్కడ ముందు మీకు -o అవుట్పుట్ ఫైల్, ఆ ఫైల్ నేమ్ ఏంటండి test.c -o. అవుట్పుట్ ఫైల్ ఎలా జనరేట్ అవ్వాలి, సమ్ ఫైల్ నేమ్ ఇక్కడేంటి, సో ఫైల్ _name .c, మీరు ఏ ఫైల్ అయితే ఉందో ఫైల్ నేమ్ .c -o. సో ఇక్కడ ఏంటంటే ఫైల్ నేమ్, జస్ట్ ఫైల్ నేమ్, ఎనీ ఫైల్ నేమ్, నో ఎక్స్టెన్షన్, జస్ట్ ఎనీ ఫైల్ నేమ్. సో ఎనీ ఫైల్ నేమ్ యూ కెన్ గివ్. సో ఎగ్జాంపుల్ చూసారనుకోండి క్లారిటీ వస్తుంది. జీసీసీ ఫైల్ నేమ్ ఏంటి, సోర్స్ ఫైల్ నేమ్ test.c -o. మనం మీ ఇష్టం, మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, టెస్ట్ అంటున్నాను. ఇప్పుడు ఇదే కమాండ్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. జీసీసీ ఫైల్ నేమ్ ఏంటండి test.c -o, నేను ఏమంటున్నాను, టెస్ట్ అంటున్నాను. ఒకసారి ఫోల్డర్ లొకేషన్ చూడండి. సో ఎంటర్ అనండి. సో ఆటోమేటిక్గా ఏమైంది, test.exe ఫైల్ జనరేట్ అయిందా. మనం ఇక్కడ -o తర్వాత ఇచ్చిన ఫైల్ నేమ్, జస్ట్ ఫైల్ నేమ్ exe ఫైల్ కింద జనరేట్ చేస్తుంది. ఇప్పుడు
టెస్ట్కి సెపరేట్ ఈఎక్సీ ఫైల్ ఉంది. ఇప్పుడు నేనేంటి జీసీసీ ఓకేనా sample.c -o శాంపుల్ అన్నాను అనుకోండి. ఇప్పుడు శాంపిల్కి సెపరేట్ ఈఎక్సీ ఫైల్ జనరేట్ అవుతుంది. సో కంపైల్ చేసేటప్పుడు మీరు 2 వేస్ ఉన్నాయి. ఓకే అండి. సో మీరు ఏవైనా అప్లై చేసుకోవచ్చు. జీసీసీ ఫైల్ నేమ్ డాట్ సి ఆర్ జీసీసీ ఫైల్ నేమ్ డాట్ సి -o తర్వాత ఏదైనా ఫైల్ నేమ్. ఆ ఫైల్ నేమ్తో మీకు ఏమవుతుంది ఈఎక్సీ ఫైల్ జనరేట్ అవుతుంది. మీరు ఈ 2 వేస్లో ఏవైనా యూజ్ చేయొచ్చు. సింపుల్ ఆప్షన్స్ అండి. ఓకేనా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఓకే, మన ఫోల్డర్ లొకేషన్కి వెళ్ళాలి. సరే, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, అయిపోయిన తర్వాత మళ్ళీ సింపుల్గా చూద్దాం. స్టెప్ ఏంటండి, లాస్ట్ స్టెప్ రన్ ఏ సి ఫైల్ రన్ ఏ సి ప్రోగ్రామ్ నాట్ ఏ సి ఫైల్ సి ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏంటి మరి ఏ ఫైల్ రన్ చేయాలి, ఏదైతే .exe ఫైల్ ఉందో ఓకేనా, యూ హ్యావ్ టు రన్ .exe ఫైల్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ 2 రకాలుగా రాయొచ్చు అండి. సో .exe ఫైల్ నేమ్ తెలుసు అనుకోండి. సో ఫైల్ నేమ్ .exe ఆర్ జస్ట్ ఫైల్ నేమ్ సింపుల్. ఓకే. సో మనం ఏమంటున్నాం అండి, ఏ ఉంది ఓకేనా వచ్చింది. సో టెస్ట్ ఉంది వచ్చింది. సో శాంపుల్ ఉంది సో వచ్చింది. ఓకేనా. ఏ.exe ఉంది ఓకేనా, sample.exe ఉంది ఓకే, test.exe ఉంది. సో exe ఇవ్వాలా వద్దా, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే అండి. సో ఎందుకంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి మీరు సింపుల్గా ఏదైనా టెక్స్ట్ టైప్ చేస్తే అది కమాండ్ కింద తీసుకుంటుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ .exe ఫైల్, సో command.exe ఫైల్ సింపుల్గా నోట్ప్యాడ్ అని టైప్ చేయండి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీ సిస్టంలో ఉన్న నోట్ప్యాడ్ ఓపెన్ అవుతుంది. సో క్లోజ్ notepad.exe అన్నా అదే ఓపెన్ అవుతుందండి. సింపుల్. ఓకే. సో కాబట్టి మీకు ఏంటంటే రన్ చేసే విధానం ఏం లేదండి, ఆల్రెడీ మనం ఫోల్డర్ లొకేషన్లో ఉంటాం కాబట్టి మీరు ఫైల్ నేమ్ ఎలా జనరేట్ చేశారు, అవుట్పుట్ ఫైల్ నేమ్ ఎలా జనరేట్ చేశారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. అవుట్పుట్ ఫైల్ నేమ్ మీరు జనరేట్ చేస్తే ఏ నేమ్ ఇచ్చారో ఆ నేమ్ ఇస్తాం. ఒకవేళ అవుట్పుట్ ఫైల్ మీరు జనరేట్ చేయలేదనుకోండి, నేనేంటి జీసీసీ ఓకేనా test.c అని అనుకోండి. సో ఆటోమేటిక్గా కంపైలర్ ఏం చేస్తుందండి, ఏ.exe ఫైల్ జనరేట్ చేసేస్తుందండి. సో అదే మీరు ఓకేనా టెస్ట్ డాట్ ఇక్కడ సంథింగ్ -o అన్నారనుకోండి, -o సంథింగ్ XYZ అన్నారనుకోండి, XYZ అనండి. సో ఆటోమేటిక్గా XYZ ఓకేనా అవుట్పుట్ ఫైల్ జనరేషన్ ఏంటంటే XYZ.exe ఫైల్ జనరేట్ అవుతుంది. సో ఇది సింపుల్గా మీరు ఏంటంటే ఇది కంప్లీషన్ అండి. ఓకేనా, కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా స్టెప్స్ ఏంటి చూడండి ఒకసారి. మీరు ఆల్రెడీ సి ప్రోగ్రామ్ రాసేసారు, సేవ్ చేసేసారు ఫోల్డర్ లొకేషన్లో. తర్వాత మీరు ఏంటంటే ఆ ఫోల్డర్ లొకేషన్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, ముందు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. విండోస్ కీ +R రన్ ప్రాంప్ట్, దాంట్లో cmd అని టైప్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. మీ ఫైల్ లొకేషన్ ఓకేనా, మీరు ఎలా అయితే టెస్ట్ ఎడిటర్ ఓపెన్ చేశారో ఆ టెస్ట్ ఎడిటర్ పైన మీకు ఉంటుంది. సో ఆ లొకేషన్కి వెళ్ళాలి అంటే కంప్లీట్గా ఓకేనా మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయగానే సి డ్రైవ్లో యూజర్ నేమ్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు వేరే డ్రైవ్కి వెళ్ళాలంటే డ్రైవ్ లెటర్ మీరు ఎంటర్ చేయాలి. నేను జీ డ్రైవ్కి వెళ్ళాలనుకుంటే G:, తర్వాత మీరు ఏం చేయాలి, ఫోల్డర్ లొకేషన్కి వెళ్ళాలి, CD చేంజ్ డైరెక్టరీ. సో మీరు CD అన్నాం అనుకున్న ఫోల్డర్ లొకేషన్ చూపిస్తుంది. CD ఫోల్డర్ లోపలికి వెళ్ళాలన్నా ఫోల్డర్ బయటికి రావాలన్నా మీరేంటి ఏం చేయాలి, ఫోల్డర్ లోపలికి వెళ్ళాలి అనుకుంటే CD స్పేస్ ఓకేనా ఫోల్డర్ నేమ్ C_example ఎంటర్. సో బయటికి రావాలనుకుంటే CD example CD అంటే మీరు బయటకు వచ్చేస్తారు. CD ఫోల్డర్ నేమ్, సో ఫోల్డర్ నేమ్ ఏ ఫోల్డర్ కావాలనుకుంటే ఆ ఫోల్డర్ ట్యాబ్ నొక్కితే మీకు ఏమవుతుందంటే ఫోల్డర్ నేమ్స్ డిస్ప్లే అవుతాయి. CD తర్వాత స్పేస్ ఇచ్చి ట్యాబ్ నొక్కితే మీకు ఏమవుతుంది, ఫోల్డర్ నేమ్స్ డిస్ప్లే అవుతాయి. మీకు ఏ ఫోల్డర్ కావాలనుకుంటే ఆ ఫోల్డర్కి వెళ్ళొచ్చు. సింపుల్. సో ఇది ఫ్రెండ్స్ సి ప్రోగ్రామ్ని మన కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎలా రన్ చేయాలి సింపుల్ వే. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.
this channel.